సోషల్ బుక్ మార్కింగ్ అయిపోయింది. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్. ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అనేవి మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్‌లో సబ్మిట్ చేయడానికి యూజ్ చేసే థర్డ్ పార్టీ సైట్స్. ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్‌లో మనం సబ్మిట్ చేస్తే ఈ టూల్స్ తీసుకెళ్ళి వీళ్ళు ఇంటిగ్రేట్ అయిన సెర్చ్ ఇంజిన్స్‌లో సబ్మిట్ చేస్తారు. అంటే సెర్చ్ ఇంజిన్స్ అంటే మనకు తెలిసిన ఇవే కాకుండా ఇంకా తెలియని లోకల్ సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో కూడా సబ్మిషన్స్ అవుతాయి. అక్కడి నుంచి మనకు ట్రాఫిక్ వస్తది. బట్ ఇక్కడి నుంచి మనకి చాలా వరకు ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అంత ట్రాఫిక్ రావట్లేదు. కానీ ఒకప్పుడు ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ నుంచి బాగా వచ్చేది. ఈ సెర్చ్ ఇంజిన్స్‌లో ఏంటంటే కొన్ని పెద్ద సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పెద్ద సెర్చ్ ఇంజిన్స్ అన్నిటికి కూడా కోడ్ ఉంటుంది. లైక్ గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి ఎలా అయితే కోడ్ ఉంటుందో, ఆ కోడ్ ప్రతి సెర్చ్ ఇంజిన్‌కి ఉంటుంది. అంటే లైక్ బింగ్‌కి గాని, గూగుల్‌కి, ఈ బైడుకి, యాండెక్స్‌కి వీటన్నిటికి కూడా కోడ్ ఇస్తది. మనము లాగిన్ అయ్యి ఆ కోడ్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటే అప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్స్ మన వెబ్‌సైట్‌ని ట్రాల్ చేస్తాయి. లేకపోతే చేయవు. బట్ రిమైనింగ్ ఇంకా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. వాటిల్లో మనం సబ్మిట్ చేయొచ్చు. ఇట్లా ఇవి నేను షేర్ చేస్తాను. కానీ ఇంకా రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ ఏంటంటే ఈ లింక్‌లో ఉన్నాయి. మనం సెర్చ్ చేసుకొని మిగతావి మనం యాడ్ చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 15-16 ఏమో ఉంటాయి. ఇక్కడొచ్చేసి టోటల్ 42నో ఏమో ఉన్నాయి దీంట్లో. ఇందులో ఎన్ని వర్క్ అయితే అన్ని చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ కొన్నున్నాయి. గూగులు, యాజు అండ్ బింగ్, యాండెక్స్ ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ అనమాట. మోర్ సెర్చ్ ఇంజిన్స్. ఇది ఇక్కడ ఇంకా లోకల్ సెర్చ్ ఇంజిన్స్ ఇవి. ఇట్లా కొన్ని కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ చేసుకోవడానికి మన వెబ్‌సైట్‌లో ప్రతి లింకు సెర్చ్ ఇంజిన్స్‌లో సబ్మిట్ చేయొచ్చు. మనం ఏ లింక్ అయినా సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఈ లింక్ తీసుకున్నాం అనుకోండి. ఈ లింక్ మనం ఈ సైట్‌లో సబ్మిట్ చేసి బట్ ప్రతి సెర్చ్ ఇంజిన్‌కి సేమ్ మాక్సిమం ఇలానే ఉంటుంది. యూఆర్ఎల్, నేమ్, ఈమెయిల్ అడ్రెస్ లేదంటే ఈమెయిల్ అడ్రెస్ డైరెక్ట్‌గా. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ యువర్ సైట్ అంటే మన సెర్చ్ ఇంజిన్స్ అన్నిట్లో సబ్మిట్ అవుతుంది. ఇక్కడ కొన్ని సెర్చ్ ఇంజిన్స్ చూస్తుంది. సబ్మిషన్ ఫెయిల్డ్ అన్న వాటిలో వీటిలో కనెక్ట్ అవ్వట్లేదు. అవి ఏదైతే సబ్మిషన్ కనెక్ట్ అయినాయో అవి ఓకే అండి. క్లిక్ టు కంప్లీట్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చనమాట. దీనికేమో వెబ్ మాస్టర్ కావాలి. వెబ్ మాస్టర్‌లో లాగిన్ అవ్వాలి. ఆ గూగుల్ వెబ్ మాస్టర్‌నే మనం సెర్చ్ కన్సోల్ అంటాం. ఈ బింగ్ వాళ్ళు వెబ్ మాస్టర్ అనేది నేమ్ అలాగే ఉంచారు. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ అనమాట. ఇవి కనెక్ట్ అవ్వమని ఫెయిల్ అయినాయి.
ఇట్లా మనం సబ్మిట్ చేస్తే థర్డ్ పార్టీ సైట్స్‌కెళ్తాయి. లేదంటే ఇక్కడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇట్లా సబ్మిట్ చేస్తే మనకి థర్డ్ పార్టీ సైట్స్ అన్నిట్లోకి మనకి సబ్మిషన్ అయితే జరుగుతది. అలాగే మనకి ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని. ఈ లిస్ట్‌లో కొన్ని సైట్స్ తీసుకొని సబ్మిట్ చేసి రేర్‌గా అడుగుతాయన్నమాట. లైక్ అంటే మిగతా టైటిల్, డిస్క్రిప్షన్ వీటికైతే పెద్దగా అడగవు. మాక్సిమం సైట్స్‌కి. ఇందులో చాలా సైట్స్ వర్క్ అవుతాయి. ఇందులో నుంచి మీరు చేయొచ్చు. మాక్సిమం సైట్స్ ఉన్నాయి. ఇందులో వర్క్ అయ్యే సైట్స్. ఇందులో తీసుకోండి మీరు లిస్ట్‌లోయి. ఈ సైట్ ఏదో ప్రాబ్లమ్ ఉంది. సబ్మిట్ యువర్ సైట్. ఇది 404 ఏదో పేజ్. ఈ సైట్‌లో గూడా మీది వెబ్‌సైటే రిజిస్టర్ లాగిన్ అవ్వమంటారా మేడం? మెయిన్ ఇప్పుడు మీరు చేసే వర్క్ ఓన్లీ ఆఫ్ పేజ్ యాక్టివిటీ, ఆన్ పేజ్ యాక్టివిటీస్ ఒక్కటే మీరు కంటెంట్ పోస్ట్ చేయటం ఇవన్నీ నేను ఇచ్చిన వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ చేయండి. మిగతా ఓకే. వర్క్ అంతా శ్రీష డిజిటల్‌కే చేయాలి. యాహ్! ఓకే మేడం. ఎందుకంటే మీరు వెబ్‌సైట్ రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి కూడా బావుంటది. ఇక్కడ మనకి ఎంటైర్ వెబ్ ఉంది గదండీ! మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాడు. మీరు ఏ టైప్ అయితే కేటగరీలో అందులో పోస్ట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ ఏ సైట్. ఇక్కడ నెక్స్ట్ ఏమి లేదు ఇలా చూపిస్తుంది సబ్మిషన్. టూ మచ్. మన సైట్ ఇక్కడ దీంట్లో కూడా వస్తుంది గానీ అదే సమ్ ప్రాబ్లమ్ చూపిస్తుంది. ఇది డైరెక్టరీ సైట్. ఇక్కడ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి యాడ్ చేయాలి దీన్ని. ఇక్కడ నేమ్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ డిస్క్రిప్షన్, వెబ్సైట్ యూఆర్ఎల్, సెలెక్ట్ కేటగిరీ సబ్మిట్ చేయొచ్చు. ఇది కూడా డైరెక్టరీ టైప్ అయితే రెండిటికి యూజ్ అవుతుంది. దీంట్లో కూడా సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇవి ఏంటంటే ఎక్కువ మీకు మెయిల్‌కి వస్తాయి వెరిఫికేషన్. వచ్చిన తర్వాత ఇవి వెరిఫై చేయాలి. అప్పుడు మనకి ఇండెక్స్ అవుతుంది. మన మెయిల్‌కి వెరిఫికేషన్ ఖచ్చితంగా వస్తది. ఇది ఇది నెక్స్ట్ ఈ లింక్ కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోండి.
వెరిఫై అయితే మనకిది పబ్లిష్ అవుతదనమాట. ఇట్లా మనం సెర్చ్ ఇంజిన్స్ అన్నీ గూడా సబ్మిట్ చేయొచ్చు. ఇది డన్ ఇందాక మనం చూసింది. ఆహ్, ఇది కంప్లీట్ అయింది. ఇట్లా మీరు ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ వెతుక్కొని డైరెక్ట్‌గా సబ్మిట్ చేయండి. ఇవి పెద్ద కష్టమేమి ఉండదు. ఈజీ అయిపోతది. నెక్స్ట్ క్లాసిఫైడ్ సైట్స్. క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఇన్ ఇండియా. ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్స్‌కి సేమ్ ఇలానే రాదు కంటెంట్. మనం మళ్ళీ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని క్లాసిఫైడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కొన్ని వెబ్‌సైట్స్ ఏమో క్లాసిఫైడ్స్‌లో మన వెబ్‌సైట్ లింకు, ఈ ఈ ఫోను నంబర్ ఇవి తీసుకోవు. కొన్ని తీసుకుంటాయి. క్లిక్ ఇండియా గాని. కొన్నేమో మొబైల్ నంబరు ఇవన్నీ కూడా వెరిఫికేషన్‌కి అడుగుతాయి. అలాంటివి మనము చేయడం వస్తే చేయొచ్చు. లేదంటే వాటిని లీవ్ చేయొచ్చు. బట్ ఫ్రీ ఉంటాయి గదా! వాటి వరకు మనం చేస్తే సరిపోద్ది. ఇక్కడ మనం ఏ కంట్రీకి చేస్తున్నామో, ఏ ఏరియాకి చేస్తున్నామో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం హైదరాబాద్‌కి చేస్తున్నాం అనుకుంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది వెరిఫికేషన్ కోడ్. ఈ ఓటీపీస్ రావట్లేదు. ఈ ప్రాబ్లమ్ ఇదొక నంబర్‌కి. ఈ ఓటీపీ వచ్చేస్తే మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. నా సెల్‌కి ఎందుకో ఓటీపీస్ రావట్లేదు నా నంబర్‌కి, ఆఫీస్ నంబర్‌కి. ఇక్కడ వెరిఫై చేసి మనం పోస్ట్ చేసుకోవచ్చు. మనకి నార్మల్‌గా ఇక్కడొచ్చేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్స్‌కి చాలా ఇంపార్టెంట్ లొకేషన్. లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్‌లో యాడ్ కనిపిస్తది. కొన్నేమో స్టేట్స్ ఉంటాయి. లేదంటే కొన్నేమో ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. ఆహ్, పోస్ట్ యువర్ యాడ్. ప్రొఫెషనల్ కోర్సెస్. ఇక్కడ మన యాడ్ పోస్ట్ చేయాలి. మన యాడ్ అంటే చాట్‌జీపీటీ తీసుకొని యాడ్ క్రియేట్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ అట్లా చేయొచ్చు. లేదంటే ఆల్టర్‌నేట్ డేస్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్‌మెంట్. అది చేసేటప్పుడు మరి యాడ్ కోసం సెపరేట్ కంటెంట్ అయితే తీసుకోవాలి. క్రియేట్.
ఇది మొత్తము అంతా మనము పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇందులో కొంచెం తీసుకొని మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని కంటెంట్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ చేయమన్నాడు. కోర్స్ లిస్ట్. మార్కెటింగ్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ టైటిల్ యాడ్ చేసి తర్వాత డిస్క్రిప్షన్. ఇక్కడ మనం వెబ్సైట్ కంటెంట్ తీసుకుంటుంది, లేదంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇట్లా అన్ని మ్యాక్సిమం సైట్స్ అని ఇలాంటి ఇప్పుడు వెరిఫికేషన్ మెయిల్ అనేది మన ఈ మెయిల్కి వెళ్ళింది. మనం ఆ మెయిల్ ఆన్ చేసుకొని వెరిఫై చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఇట్లానే ఉంటాయి మ్యాక్సిమం అన్ని క్లాసిఫైడ్ సైట్స్ కూడా. కాకపోతే డాష్ బోర్డ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి కానీ బట్ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. ఇది మొత్తం మీరు ఫస్ట్ నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. ఈ నోట్ ప్యాడ్లో పెట్టిన తర్వాత ఇక్కడ మేము మొబైల్ నెంబర్, ఆఫీస్ వెబ్సైట్ ఇవన్నీ పెట్టుకొని ఎంతవరకు తీసుకుంటే అంతవరకు ఇచ్చి సబ్మిట్ చేయండి. ఇట్లా మీరు ప్రతి యాడ్ వెబ్సైట్లోకి వెళ్ళేసి పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి కంట్రీస్, ఏ కంట్రీలో మనం యాడ్ పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇండియాలో పోస్ట్ చేయాలనుకుంటున్నాం. దేని గురించి మనం వెహికల్స్, ఎంప్లాయ్మెంట్, పెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనకి ఏది సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవటం. హస్బెండ్. ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చేసినవి అవర్లీ, వీక్లీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవటం. అంటే మ్యాండేటరీ ఉన్నాయి అయితే మనం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సెలెక్ట్ చేసుకున్నాక వ్యూ యాడ్.
డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది. ఇక్కడ మనం పోస్ట్ యాడ్ అంటే యాడ్ పోస్ట్ సేమ్ ఇలానే యాడ్ చేయొచ్చు. ఇట్లా క్లాసిఫైడ్స్ అన్ని పోస్ట్ చేయండి. క్లాసిఫైడ్స్ అయిపోయిన తర్వాత మీకు ఆర్టికల్ సబ్మిషన్ వస్తది. స్లోగా ఉంది. ఈ ఆర్టికల్ సబ్మిషన్‌లో మనకి మెయిన్ వచ్చేసి మీడియం ఉంటుంది. ఇక్కడ అది రాలేదట్టుంది. ఇక్కడ ఈ హబ్ పేజెస్ ఇవన్నీ కూడా నార్మల్ ఆర్టికల్స్. మనం ఆర్టికల్ సబ్మిషన్ వచ్చేసి లింక్డ్ఇన్‌లో కూడా చేస్తాం. బట్ ఈ లింక్డ్ఇన్ వచ్చేసి మనం సోషల్ మీడియాలో అప్పుడు చూద్దాము. ఇక్కడ మీడియం వెబ్‌సైట్‌లో మనం ఆర్టికల్ సబ్మిషన్ చేస్తున్నాం. ఇక అప్‌లోడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇంక ఇది మన ఈ యూఆర్ఎల్‌ని సేవ్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇది మన యాడ్. ఈ యాడ్ తీసుకెళ్ళి మన ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. ఎడిటర్ రివ్యూ యాడ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇలా యాడ్ అనేది డిస్‌ప్లే అవుతది. దీని నుంచి కూడా మనకు ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో మనకి మీడియం సైట్ ఆర్టికల్‌కి ఈ మీడియం లాగిన్ అవ్వండి. ఫస్ట్ లాగిన్ అయినాక ఫ్రీయా పెయిడ్ అడుగుతుంది. ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నేమ్ అడుగుతుంది. ఈ అకౌంట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అని లేకపోతే ఏదో ఒకటి మీరు అకౌంట్‌కి అయితే నేమ్ ఇవ్వండి. ఇట్లా లేదు అంటే ఇక్కడైనా ఇవ్వచ్చు సెట్టింగ్స్‌లో. అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఇట్లా అకౌంట్ నేమ్ ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ప్రొవైడ్ చేసి ఇక్కడ సేవ్ చేయండి. నెక్స్ట్ మీకు ఓపెన్ అవ్వగానే ఫ్రీ వెర్షన్‌లో ఉన్న వాళ్ళకి అంత హై ప్రయారిటీ ఉండదు. ఓన్లీ పెయిడ్ వెర్షన్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ. ఇక్కడ మనం చూడండి ఫర్గట్ ఎస్‌సిఓ ఎవ్రీవన్ డూ ఆర్ఏఓ అని ఏదో ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకి జూలై 31న వీళ్ళు పోస్ట్ చేశారు. దీని గురించి వీళ్ళు కంటెంట్ రాయడే దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అన్నమాట. వ్యూస్, కామెంట్స్ అన్నీ వచ్చినాయి. ఇట్లా మనం ట్రెండింగ్ టాపిక్‌లో ఉంటేనే మనం ఇక్కడ వ్యూస్‌ని తెచ్చుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ నుంచి అలాగే మనకు ట్రాఫిక్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ రైట్ యాన్ ఆర్టికల్ అబౌట్ ఎస్‌సిఓ ఈజ్ రోల్ ఔట్. ఎక్స్‌ప్లెయిన్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్
హై కన్వర్షన్ కంటెంట్, హై కన్వర్షన్ కంటెంట్, హై వర్షన్ కంటెంట్ అండ్ టైటిల్. ఈజ్ నీట్గా ఇచ్చాడు కంటెంట్, టైటిల్ అది. టైటిల్ ఇలా ఇచ్చాడు కదా, కాంటాక్టర్స్ టుడే ఫర్ ఫ్రీ ఎస్ఈఓ కన్సల్టెంట్స్ అని. ఇప్పుడు ఈ వెబ్సైట్ లింక్ మనం ఇక్కడ యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే మనకు బ్యాక్ లింక్ వస్తుంది, అలాగే ట్రాఫిక్ కూడా వస్తుంది. ఇట్లా మనం ఆర్టికల్ సబ్మిషన్లో మన వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తే మనకి ట్రాఫిక్ ప్లస్ బ్యాక్ లింక్స్ వస్తాయి. ఈ మన వెబ్సైట్ ఒకవేళ ఈ కీవర్డ్స్కి ఇండెక్స్ అవ్వలేదనుకో, ఈ మీడియం సైట్ అనేది ఇండెక్స్ అవుతుంది. అప్పుడు ఈ అడిగిన క్వశ్చన్కి ఈ వెబ్సైట్లో మన ఆన్సర్ ఉంటే మన ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ట్రాఫిక్ రావడానికి, లీడ్స్ జనరేట్ అవ్వడానికి. అందుకని ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అనేవి యూజ్ చేస్తారు. కొంతమంది ఆర్టికల్స్ రీడ్ చేసి ఇన్ఫర్మేషన్ బాగుంటే ఫాలోవర్స్ అవుతారు. అలాగే మన దగ్గర సర్వీసెస్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసం అనేసి మనం ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ యూజ్ చేస్తాం. పబ్లిష్ చేసి అల్గోరిథం అప్డేట్స్. ఇట్లా మనము కీవర్డ్స్ ఒక 3-4 కీవర్డ్స్ యాడ్ చేసి ఇది సబ్మిట్ చేస్తే, ఇక్కడైతే ఇమేజ్ ఏం తీసుకోవాలి. ఇట్లా మన వెబ్సైట్ ఈ లింక్ అనేది పబ్లిష్ అయ్యింది. ఇది ఆర్టికల్, ఏ ఆర్టికల్ సైట్లో అయినా చేసే ప్రాసెస్ ఇది. బట్ ఇది మీడియం సైట్ కాబట్టి కొంచెం మనకి బాగా ఎక్కువ పాపులర్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాం. ఆగస్ట్లో, జూలైలో వ్యూస్. మాకు పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు, ఇందులో ఎక్కువ వ్యూస్ రాలేదు. ఇక్కడ వ్యూస్ రావాలంటే ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన ఈ కంటెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలి, అప్పుడే వ్యూస్ వస్తాయి. ఇనీషియల్ స్టేజ్లో మనం కష్టపడాలి. ఈ ఆర్టికల్ సైట్స్ కూడా ఎస్ఈఓ చేయిస్తూ మన ఆర్టికల్ లింక్ను కూడా ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేసుకొని ప్రమోషన్స్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, అవి ట్రై చేయండి. ఇవి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండవు. జస్ట్ ఓపెన్ చేస్తే టైటిల్, ఆర్టికల్ కొన్నేమో ఇమీడియట్గా పబ్లిష్ చేస్తే, కొన్నేమో కొంచెం టైం తీసుకుంటాయి.
submit an article. ఇక్కడ వచ్చేసి ఆథర్ నేమ్, మన ఈమెయిల్ అడ్రస్, ఆర్టికల్ టైటిల్, ఆర్టికల్ కేటగిరీ, బాడీ, మన వెబ్సైట్ లింక్ ఇక్కడ అండ్ క్యాప్చా యాడ్ చేస్తే ఇవి కంప్లీట్. ఇక్కడ నుంచి సబ్మిట్ చేయాలి. ఇట్లానే మనం ఆర్టికల్ సబ్మిషన్ సైజ్ మ్యాక్సిమం ఉంటాయి. ఆర్టికల్ సబ్మిషన్స్ అయిపోయినాక నెక్స్ట్ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్. బట్ ఈ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అంతా వర్క్ అయితే అవ్వట్లేదు. బ్లాగ్ కామెంటింగ్ సైట్స్, కాకపోతే ఈ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అనేవి మనం ఎలా సెర్చ్ చేయాలి అంటే, నార్మల్గా బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అని సెర్చ్ చేస్తే చాలా సైట్స్ వస్తాయి. అందులో మన నిచ్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టం. కాబట్టి మనము ఇలా డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ ప్లస్ లీవ్ ఏ రిప్లై. ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ సైట్సే వస్తాయి. ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా రీసెర్చ్కి యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్లాగ్ ఉంది. ఈ బ్లాగ్లో కొన్ని కమెంట్స్ ఉన్నాయి. ఈ కమెంట్స్కి మనం రిప్లై ఇస్తున్నాం లేదా కంటెంట్కి రిప్లై ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇస్తే మాత్రమే మనం ఇక్కడ కనిపిస్తాం, లేకపోతే కనిపించమో, మనకు లింక్ కూడా రాదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏం వెబ్సైట్ ఇచ్చింది కానీ లింక్ ఏం రావట్లేదు, అప్రూవల్ రావట్లేదు. ఇక్కడ ఎట్లా అంటే మనం కంటెంట్ అంతా రీడ్ చేసి టాపిక్ ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ టాపిక్ వ్యాలిడ్ కామెంట్ పెట్టడం బెటర్. లేదంటే గుడ్ కంటెంట్ అని చెప్పేసి జస్ట్ మనం ఇంకా పెద్దగా నీట్గా పెడితే ఇంకా బాగుంటుంది. ఇట్లా పోస్ట్ కామెంట్ అంటే కామెంట్ పోస్ట్ అవుతుంది. ఇక్కడ యువర్ కమెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మోడరేటర్. వాళ్ళు అప్రూవల్ ఇచ్చే వరకు ఇవి మనకు బయటకు కనిపించవు, మనకి ఏమి ఉపయోగం ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మన పేరు క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఇట్లా మనం బ్లాగ్ కమెంటింగ్ అనేది చేస్తాం. బట్ ఇది పెద్దగా వర్క్ అవ్వట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. బట్ కొన్ని ఏదైనా మంచి బ్లాగ్స్ ఉంటే మనం కమెంట్ చేసుకోవచ్చు. కానీ చాలా తక్కువ వెబ్సైట్స్ మనకు అప్రూవల్స్ ఇస్తాయి, మనకు బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేసే సైట్స్ అన్నీ పెయిడ్ వర్షన్ ఉంటాయి ఎక్కువ. ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా ఇస్తాం అనుకుంటే వాళ్ళు పెయిడ్ వర్షన్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా మనం బ్లాగ్ కమెంటింగ్ చేస్తాం. నెక్స్ట్ పీపీటీ సబ్మిషన్ సైట్స్. ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్ మనకి ఏంటంటే పీపీటీని కంటెంట్ అనేది చాట్ జీపీటీ యూస్ చేసి క్రియేట్ చేసుకొని ఈ పీపీటీ సబ్మిషన్ సైట్స్లో సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ పీపీటీ సబ్మిషన్ కంటెంట్ అబౌట్ హౌ SEO works on your
బిజినెస్. నెక్స్ట్ ఇట్లా ఇస్తే మనకు పీపీటీ కంటెంట్ వస్తుంది. మనకి చాట్‌జీపీటీ వచ్చు కాబట్టి మనం పీపీటీని చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని, స్లైడ్స్ ఓపెన్ చేసుకొని, ఈ కంటెంట్‌ని కాపీ పేస్ట్ చేస్తాం. ఇది ఒక ప్రాసెస్. అది మనకి కావాల్సిన డిజైన్స్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నీట్‌గా ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఇలా పాయింట్స్ ఇస్తుందనుకోండి, మీకు ఈ పాయింట్స్ నచ్చలేదు అంటే మీరు పారాగ్రాఫ్‌లో ఇవ్వచ్చు అని కూడా ఇవ్వచ్చు. లేదంటే ఎన్ని లైన్స్‌లో ఇవ్వాలి, ఎన్ని పాయింట్స్‌లో ఇవ్వాలి ఇవి కూడా మీరు ఇవ్వచ్చనమాట. అట్లా మీరు ఎలా ఇస్తే అలా మీకు అవుట్‌పుట్ ఇస్తది. ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనం అంత కష్టపడి పని చేయకుండా లైక్ సింపుల్‌గా ఇక్కడే మనం క్రియేట్ చేద్దాం. కాకపోతే ఇక్కడేంటంటే, బేసిక్ పీపీటీ వస్తదనమాట. బేసిక్ పీపీటీ. ఇక్కడ పీపీటీ కావాలంటే యెస్ అన్నాం. ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్‌లో ఉండే బేసిక్ పీపీటీ అనేది డిజైన్ అయ్యి బయటకొస్తుంది. డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్‌ని అలానే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం దాన్ని రీడిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనం కష్టపడి ఇవన్నీ కూడా చేసే పని లేకుండా ఈడ సింపుల్‌గా వచ్చేసింది. ఇది మనకి యూజ్ అవుతది. ఎందుకంటే బే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ టూల్‌ని యూజ్ చేసుకొని వీళ్ళు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం క్యాన్వాకెళ్తే డిజైన్స్ కూడా యాడ్ చేసుకుంటాం. మనం ఈ కంటెంట్‌కి ఇక్కడ మాన్యువల్‌గా డిజైన్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఉన్నాయి కదా! మనకి ఇక్కడ ఏదైనా షేప్స్ ఉన్నాయనుకోండి. షేప్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్, బ్యాక్ అరేంజ్ చేసుకోవడానికి. అలాగే క్విక్ స్టైల్స్ అంటే డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇట్లా మనం ఏ ఏది కావాలనుకుంటామో దాన్ని క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ కలర్ అనేది వచ్చేస్తుంది. అలాగే షేప్ ఫిల్ అంటే ఇక్కడ కిందకొచ్చి పిక్చర్స్ ఇక్కడ మనం ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రేడియంట్స్ ఇట్లా ఇక్కడ కనిపించే వాటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్చర్ ఇవి టెక్స్చర్కి సంబంధించి ఇట్లా మనం అన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కంటెంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం కాకపోతే మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. స్లోగా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు పీపీటీని కూడా. ఇట్లా 2 టైప్స్‌గా చేయొచ్చు. అలాగే ఇంకొకటి పీపీటీ క్రియేషన్ టూల్స్ ఉంటాయి ఫ్రీగా. బట్ అయ్యేంటంటే డౌన్‌లోడ్ చేసుకోవడానికి రావు. చాలా వరకు అంటే అలాగే లిమిటెడ్ వెర్షన్‌లో వస్తాయి. ఎక్కువ రావు. బట్ అది కూడా మనం జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్, డేటా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తే మనకి ఈ పీపీటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగే పీడీఎఫ్ సబ్మిషన్స్ కూడా సేమ్. మన కంటెంట్‌ని పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి ఇక్కడే అడిగితే ఇక్కడే రాసిస్తది మనకి కన్వర్ట్ పీడీఎఫ్ ఫార్మాట్ అని. ఇక్కడ మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ అయిపోయింది. ఈ డౌన్‌లోడ్ అయిపోయిన ఈ పీడీఎఫ్‌ని తీసుకెళ్ళి మీరు పీడీఎఫ్ సబ్మిషన్ సైట్స్‌లో సబ్మిట్ చేయొచ్చు. ఇట్లా మనం ఇవన్నీ కూడా వర్క్ చేయొచ్చు. ఓకే అండి. ఇవి చేస్తారా? ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఇంతవరకు చేసినట్టు. వాళ్ళ చాలా ఇంతవరకు కంప్లీట్ చేస్తా మేడం. ఏంటండి? కంటిన్యూ. ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు రిమైనింగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే మేడం. ఓకే. ఇప్పటికి ఓకే అండి. థాంక్ యూ. ఇప్పుడు అప్లోడ్ చేస్తారు కదా మేడం మీరు? హ్మ్? ఈ వీడియో అప్లోడ్ చేస్తారు కదా? అర్థం కాలేదు. ఈ వీడియో ఆ! అప్లోడ్ చేస్తారు కదా? చేస్తా.
యాహ్! ఓకే మేడం. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం.